వెల్కమ్ టు సాలిడ్ టీవీ. పేరుకు ఆస్ట్రేలియా క్రికెటర్ అయినప్పటికీ భారత్ క్రికెట్ అభిమానులకు కూడా ఫేవరెట్ గా మారిపోయాడు డేవిడ్ వార్నర్. ముఖ్యంగా ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా చేరువయ్యాడు. అలాగే తెలుగు సినిమాల్లో సాంగ్స్, డైలాగ్స్ కి రీల్స్ చేస్తూ తెలుగు ఆడియన్స్ అభిమానం సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప సినిమాకు వార్నర్ చేసిన రీల్స్ బాగా ఫేమస్ అయ్యాయి. దీంతో చాలా మంది అభిమానులు అతనిని సినిమాలో నటించాలని కోరారు. ఈ కోరిక ఇప్పుడు నెరవేరనుంది. ఇప్పటి వరకు క్రికెట్ మైదానంలో మాత్రమే కనిపించిన డేవిడ్ బాయ్ ఇప్పుడు వెండితెరపై దర్శనమివ్వనున్నాడు. నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమాలో ఈ ఆసీస్ క్రికెటర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని ఇటీవల అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. డేవిడ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్రమ్ బౌండర్ టు బాక్స్ ఆఫీస్ తెలుగు సినిమాకు స్వాగతం డేవిడ్ వార్నర్ అంటూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దీంతో ఆ పోస్టర్ కొద్ది క్షణాల్లో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే రాబిన్ హుడ్ సినిమా కోసం డేవిడ్ వార్నర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో అని నెట్టింట ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. డేవిడ్ బాయ్ సుమారు 4 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. అందుకు గాను ఆయన 3 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడని టాక్. అలాగే సినిమా ప్రమోషన్ లో సైతం పాల్గొనడం కోసం అదనంగా ₹1 కోటి తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. అసలు విషయం ఏమిటో తెలియాల్సి ఉంది.